కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో ఆశలు కల్పించి ప్రజలకు బాండ్ పేపర్ల మీద గ్యారంటీలు రాసిచ్చి అధికారంలోకి వచ్చింది. మీరంతా గ్రాడ్యుయేట్స్. చెక్ బౌన్స్ అయిందనుకో, పోలీస్ స్టేషన్లో పోయి కేసు పెడితే ఏమవుతుంది? శిక్ష పడుతుందా పడదా? చెక్ బౌన్స్ అయితే ఏమవుతుంది? శిక్ష పడుతుంది. మరి బాండ్ పేపర్ బౌన్స్ చేసిన కాంగ్రెస్ పార్టీకి శిక్ష పడాలన్నా వద్దా? ఏం చెప్పిండ్రు బాండ్ పేపర్ మీద? 6 గ్యారంటీలు అన్నారు, 13 హామీలు అన్నారు, 100 రోజుల్లో అమలు చేస్తామని సంతకాలు పెట్టి చేతులల్ల బట్టి కాళ్ళల్ల మొక్కి బాండ్ పేపర్లు ఇచ్చి ఓట్లు అడిగి గెలిచారు. మరి ఏమైనాయి? 100 కాదు 180 రోజులైనా 6 గ్యారంటీలకు దిక్కు లేదు. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలే. మహిళలకు ఇచ్చిన మహాలక్ష్మి అమలు కాలే. ఇండ్లు కట్టిస్తామన్న హామీ అమలు కాలే. అవ్వ తాతలకు ఇస్తామన్న 4000 పెన్షన్ రాలే. నిరుద్యోగ భృతి రాలే. విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు రాలే. అన్నీ మోసాలే. చేసింది జాలక మొన్న పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది. రేవంత్ రెడ్డి గారు మళ్ళా స్టార్ట్ చేసిండు. ఏ ఊరికోతే ఆ ఊరు దేవుని మీద ఒట్టు పెడతా ఉన్నాడు. మన వరంగల్ జిల్లాకు వచ్చిండు, సీతారామచంద్ర స్వామి మీద ఒట్టు పెట్టిండు. నల్లగొండకు పోయిండు, యాదాద్రి మీద ఒట్టు పెట్టిండు. మెదక్కు వచ్చిండు, చర్చి మీద ఒట్టు పెట్టిండు. చూసి నాకు తిక్కకొచ్చింది. ఊకే దేవుని మీద ఒట్లెందుకే? మొన్నటిదాకా బాండ్ పేపర్లు వంచినావు, ఇప్పుడేమో దేవుణ్ణి వాడుకుంటున్నావు. ఒకలేమో దేవుడు పేరు చెప్పి ఓట్లు అడిగిండ్రు, ఇంకొకడేమో దేవుడి మీద ఓట్లు పెట్టి ఓట్లు అడిగిండ్రు. నాకు తిక్కకొచ్చి నేను అన్నా, ఊకే దేవుని మీద ఎందుకు పెట్టావా? 15 ఆగస్టు వరకు నీ 6 గ్యారంటీలు, నువ్వు చెప్పిన రుణమాఫీ నువ్వు చేస్తే నేను నా ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా. రాజీనామా చేయడమే కాదు, మళ్ళా బై ఎలక్షన్ల పోటీ కూడా చెయ్య. ఈ ప్రజలకు మేలైతే నాకు అదే సంతోషం. అవ్వ తాతలకు 4000 పెన్షన్ వస్తే వారి ముఖంలో ఆనందమే నా ఆనందం. మా రైతులకు 7500 రైతు బంధు పడితే వాళ్ళ కళ్ళల్లోని ఆనందమే నాకు ఆనందం. మా రైతులకు 500 బోనస్ వస్తే వాళ్ళ పెదవుల మీద చిరునవ్వులే నాకు బలం. నువ్వు 2 లక్షల రుణమాఫీ చేస్తే అంతకంటే నాకు ఇంకో సంతోషం లేదు. 15 ఆగస్టులో ఒక చెయ్యకపోతే నువ్వు రాజీనామాకు సిద్ధంగా ఉన్నావా అన్న. పలికిండా? ఇప్పటిదాకా పలికిండా? అంటే 6 గ్యారంటీలు 15 ఆగస్టులోగా చేసే ఆలోచనలు లేడు. మళ్ళీ 2 లక్షల రుణమాఫీ పేరు మీద డ్రామాలు చేసి డబ్బల ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేసిండు. రేవంత్ రెడ్డి మాటల్లో నిజం ఎంత ఉంటుందంటే నేతి బీరకాయలు నెయ్యి ఎంత ఉంటుందో రేవంత్ రెడ్డి మాటల్లో నిజం అంత ఉంటుంది. ఒక్క మాట మీరు అర్థం చేసుకోండి. మొన్న పార్లమెంట్ ఎలక్షన్లు 13వ తారీఖు నాడు ఓట్లు డబ్బలు పడ్డాయి. 14వ తారీఖు నాడు ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టిండు. మీటింగ్ పెట్టి అంటాడు, దొడ్డు వాట్లకు బోనస్ ఇయ్యా, సన్నాలకే ఇస్తా అన్నాడు. ఇంకా అది 13 తారీఖు పొద్దుగాలు చెప్తే ఎంత మంచిగుండు. 12 తారీఖు చెప్తే పొల్లు కాపోవు కాంగ్రెస్ పార్టీ. డబ్బల్ సీల్ అయినాక 14 తారీఖు చెప్తాడు. దొడ్డు వాట్ల సంగతి మీకు తెలియదా? సన్న వాట్ల సంగతి మీకు తెలియదా? పొద్దుగాల నేను జగిత్యాల పోయినా. జగిత్యాల్లో వడ్లు పోతలేవు, తడిసినాయంటే రైతుల దగ్గరికి పోయినా. పూడూరు గ్రామం, కొడిమేల మండలం. ఆడికి పోయిన తర్వాత మొత్తం వడ్లు మొలకెత్తినాయి, గవర్నమెంట్ కొంటలేదు, నెల రోజులైందని వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ఆ జిల్లా అధికారికి ఫోన్ చేసిన, ఈ జిల్లాలో ఎన్ని ఎకరాల్లో వడ్లు సాగైంది, అందులో దొడ్డు రకం ఎంత, సన్న రకం ఎంత అని అడిగిన. 3,700,000 ఎకరాలు మా జిల్లాలో వరి సాగైంది. అందులో 3,50,000 ఎకరాలు దొడ్డు వడ్లే, 600 ఎకరాలే సన్న వడ్లు అన్నది. అంటే ఏందన్నట్టు రేవంత్ రెడ్డి కథ? 99.99% దొడ్డు వడ్లు ఇచ్చిన వాళ్ళకు మొండి చేయి చూపించిండు. 0.01% సన్న వడ్లు వండించిన వాళ్ళకు బోనస్ ఇస్తా అంటాడు. ఇది రైతుల చెవులో పూలు పెట్టుడు కాదా? 99% వాళ్ళకి ఎగబెడతాడట, 0.01 వాళ్ళకు మాత్రం బోనస్ ఇస్తా అంటాడు. ఆ బోనస్ మనకు తెలియదా? జై కిసాన్ లాంటి సన్న రకం వడ్లు పండితే వాళ్ళే కళ్ళకి వచ్చి 3,000 కొనుక్కపోతున్నారు. నువ్వు ఇచ్చేది ఏంటి? 500.
నువ్వు 2200 500 కలిపితే నువ్వు ఇచ్చేది 2700. వాళ్ళు రైస్ మిల్లు కళ్ళాలకు వచ్చి కళ్ళకు అద్దుకొని తడిచిన వడ్లు పచ్చి వడ్లే 3000 కొనుక్కపోతున్నారు. నువ్వు ఇచ్చేదేంది నాయన? అంటే ఈ బోనస్ బోగస్ అయిందా లేదా? అన్ని బోగస్ మాటలే.